ఆయన పట్టణానికి వెళ్ళలేదు, దొంగలా పారిపోయాడు. అప్పు తీర్చమంటే మొహం చాటేశాడు. తీర్చే ఉద్దేశం ఉంటే కదా. నేను చెప్పేది వినండి. వాడు పాతాళంలో దాక్కున్నా వెతికి తీసుకొస్తాను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా అప్పు మొత్తం వసూలు చేస్తాను. శివప్ప డబ్బుతో వస్తాడు. ఎంత ధైర్యం ఉంటే అనుమతి లేకుండా ఇంట్లోకి వస్తావు? ఏంటి ముసల్దానా, నేను ఈ ఇంట్లోకి రాకూడదా ఏంటి? అంతా మర్చిపోయావా? ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఎప్పుడైనా వస్తాను. ఈ ఇల్లు ఇంకా గుడి అన్నీ నాకు సొంతం, నా సొంతం. ఇవన్నీ తాకట్టు పెట్టి శివప్ప 110 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నేను మంచివాణ్ణి కాబట్టి మిమ్మల్ని బయటికి గెంటేయలేదు. కానీ మీరిలా ఊరికే నోరు పారేసుకుంటే తక్షణమే ఇల్లు జప్తు చేస్తాను. మీ ఇద్దరిని బయటికి గెంటేస్తాను. నిర్దాక్షిణ్యంగా గెంటేస్తా. వీధిలో కూర్చొని ఇద్దరు అడుక్కోండి. లేదు, అలా జరగదు. పాండురంగడు మాకంత పెద్ద కష్టం రానివ్వడు. చూడండి, మా నాన్నగారు మాకు లేఖ రాశారు. మీ అప్పు తీర్చడం కోసమే ఆయన పెద్ద పట్టణానికి వెళ్లారు. మీరిక్కడి నుంచి వెళ్లేటప్పుడు గుడి తలుపులు తీసి వెళ్ళండి. సాకు, ఇంకా ఆ ముసలమ్మ ఈ ఆవేదన నుంచి విముక్తి పొందాలని నువ్వు అనుకుంటే నువ్వు ఈ చిన్న పని చేసి తీరాలి. గుడి తలుపుల్ని నేను తెరవాలా? పరీక్ష పెట్టకుండానే నువ్వు పరీక్ష ఎదుర్కోవాలి సక్కు. ఈసారి నీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి? అత్యంత కఠినమైన పరీక్ష పెడతాను.